అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ప్రముఖ తబలిస్ట్ మోహన్ గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. ఎన్నో షోస్ ద్వారా మనందరికీ ఆయన సుపరిచితమే. సో ఆయన ఈరోజు ఏమేం ప్లే చేయబోతున్నారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. సో ముందుగా మీరు మాకు ఏం ప్లే చేసి చూపించబోతున్నారు? మనం ఇండియన్ రిథమ్స్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. మెయిన్ అయితే తబలా మదర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. దీని త్రూలో మనం ఇవన్నీ కూడా యాడింగ్స్ చేస్తూ వెళ్తాం. సార్ ఇన్ని ఉన్నాయి ఏంటి సార్, కానీ ఇక్కడ అసలు నేను చూడగానే ఒక కలర్ఫుల్ గా అనిపించినప్పటికీ ఆశ్చర్యానికి గురయ్యాను నేను. ఇవన్నీ కూడా మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్. చిన్న చిన్న టైమింగ్స్ కూడా ఒక పాటకి మనం వాయించినప్పుడు చాలా బ్యూటీని తీసుకొస్తాయి. సో మీకు ఇవన్నీ కూడా ప్లే చేసి వినిపించే అవకాశం స్వతంత్ర టీవీ వారు నాకు కలిగించారు. అండ్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ టీవీకి. తర్వాత ఒక కళాకారుని గుర్తించి ఇంత దాకా మంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక డాక్టరేట్ ఇచ్చినటువంటి ఆనందం కలుగుతుంది ఒక ఆర్టిస్ట్కి. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ప్లే చేసే అవకాశం మీరు కలిగించినందుకు ఆరోహి గారు మీకు నమస్తే. థ్యాంక్ యూ సార్. వినే అవకాశం మాకు కూడా మీరు కల్పించినందుకు ఈ రోజు. సో మనం దేంతో మొదలు పెడదామో చెప్పండి మేడం. ఈ తబలా అనేది హిందుస్థానీ ఇన్స్ట్రుమెంట్ మేడం. ఇది హిందుస్థానీలో ఎక్కువ యూజ్ చేస్తారు పాటలకు. అంటే ఇందులో క్లాసికల్ అని ఉంటుంది. ఆ క్లాసికల్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఫిలింలోకి వచ్చేసరికి ఆ పాటకి ఎంత వాయించాలి, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు చెప్పినప్పుడు చిన్న చిన్న యాడింగ్స్ ఉంటాయి మేడం. యాడింగ్స్ ఎలా అంటే సపోజ్ ఒక పాట ఉందనుకోండి, అనే పాట ఉందనుకోండి. సపోజ్ ఇది కెమ్టా నడక అంటారు. ఈ కెమ్టా నడకలో ఇలాంటి ప్యాటర్న్ కాకుండా ఇంకోటి ఏదైనా మార్చండి అంటారు ఆ పాటకి. సపోజ్ ఒక నలుగురు ఉంటారు కదా, వాళ్ళలో రకరకాల ఐడియాలు వస్తూ ఉంటాయి. వారికి ఏ విధంగా కావాల్సి అలా ప్లే చేసి వినిపించాలి మేడం గారు. అట్లా వాళ్ళకి మేడం గారు థ్యాంక్ యూ. ఈ విధంగా చేసుకోవచ్చు మేడం. ఇలాగే రకరకాలైనటువంటి శృతులలో ఉంటాయి మేడం గారు. అవన్నీ కూడా మనం వారికి ఆ పాటకి ఒక శృతి ఉంటుంది కదా, ఆ శృతిని బట్టి ఏ తబలాలు వాయించాలి, తర్వాత ఏ శృతి వాయిస్తే దానికి బ్యూటీ వస్తుంది అది చెక్ చేసుకుంటూ వాయించాలి మేడం గారు. సార్ ఇక్కడ ఇన్ని రకాల అంటే అన్ని ఇవన్నీ తబలాలే కదా సార్? ఇది కూడా తబలానే అంటారు. అది దర్బుక అంటారు. దర్బుక అంటాము. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే దానికి అంటే ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్. అవును మేడం. ఈ తబలాలో ఇది 5 శృతికి వస్తుంది మేడం. అంటే దీనికి ఒక డయామీటర్ ఉంటుంది. ఆ డయామీటర్ని బట్టి టోన్ చేంజ్ అవుతుంది మేడం. మేడం ఇప్పుడు సపోజ్ ఆ తబలా ఉందనుకోండి, ఇప్పుడు ఈ తబలాలో ఇలా ఉంది కదా, ఇందులో ఇది పెద్ద డయామీటర్ కాబట్టి దీన్ని బట్టి కూడా టోన్ మారుతుంది. దీన్ని బట్టి కూడా టోన్ మారుతుంది. ఇదే నడక ఈ తబలాలో వాయిస్తే వేరే ఉంటుంది. అంటే ఒక్కొక్క శృతిని బట్టి ఒక్కొక్క శృతిలా ఉంటుంది మేడం గారు. చాలా డిఫరెన్స్ మేడం గారు. ఇది వచ్చేసి ఒకటే శృతి మేడం. అలాగే ఈ బేస్ తబలాలో రకరకాలుగా, ఇప్పుడు సపోజ్ ఆ బేస్ తబలా కూడా నేను అంటే ఇది చేంజ్ అయ్యే కొద్దీ మనకు టోన్ అనేది మారిపోతుందండి. అలా చిన్న చిన్నగా ఆ పాటకి ఎలా కావాలిస్తే అలాగే యాడింగ్ చేస్తూ వెళ్ళాలి మేడం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం గారు. నేర్చుకునే కొద్దీ ప్రతిరోజు మనకు బ్యాలెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది. నిత్య విద్యార్థిలాగా ఉండి పెద్దవాళ్ళు చెబుతుంటే తర్వాత అవి నేర్చుకుంటూ ఉంటే ఆనందం వేరే ఉంటుంది మేడం గారు. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్. ట్రెడిషనల్ మ్యూజిక్లో మనం తబలా వాడతాము.
ఒక భక్తి భావంలో కానీ తర్వాత అన్నిటి చోట్ల వాడతాము, కానీ ఫుల్ ఫ్లెజ్గా అయితే ఎక్కువ డివోషనల్. అవును, ఈ భరతనాట్యం అంటే క్లాసికల్ డాన్స్ ఏవైతే ఉంటాయి వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. అలాగే మనం వాడచ్చు. అలాగే వెస్టర్న్లోకి వెళ్ళాలి అనుకోండి, చిన్న ఇది బాంగో అంటారు దీన్ని. ఏంటి సార్? బాంగో. ఓకే, బాంగో అంటారు. ఎక్కువ పాత పాటలలో దీన్ని వాయించేవారు, పాత పాటలలో ఇప్పుడు కూడా వాయిస్తారు. ఇది ఇలానే అని వాయిస్తారు మేడం గారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఒక బ్యూటీ అనేది వస్తుంది మేడం గారు. ఎక్కువ మ్యాక్సిమం కొన్ని పాత పాటలలో ఇదొక్క ఇన్స్ట్రుమెంట్తోనే పాట అంతా రన్ అయ్యేది మేడం. సపోజ్ మధురాతి మధురం మన ప్రేమ మధు నానా అని ఉంటుంది, మధురాతి మధురం అని పాట మొత్తం ఇదే ప్యాటర్న్ మీద నడుస్తూ ఉంటుంది మేడం. చాలా బాగుంటుంది మేడం గారు, వింటుంటే ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతాం మేడం, అంత మంచి ఇన్స్ట్రుమెంట్ ఇది. సార్ ఒక్క ఇన్స్ట్రుమెంట్ తోటి పాట అంతా రన్ చేయొచ్చు? అవును మేడం, అంటే కీబోర్డ్ సెక్షన్ లీడ్ సెక్షన్ వేరే ఉంటుంది మేడం, రిథంలోకి వచ్చేసరికి మాత్రం ఇదొక్కటి వాడతారు మేడం గారు. సో అలాగా చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ మేడం ఇది. చాలా చూడడానికి రెండే ఉంటాయి, దీన్ని ప్లే చేయడంలో మంచి టెక్నిక్స్ ఉంటాయి మేడం గారు. అవన్నీ కూడా మనకు పాటకు చాలా బ్యూటీని తీసుకొస్తాయి. ఓకే మేడం. సార్ ఇందాక నుంచి నా కళ్ళు ఒకదాని వైపు వెళ్తున్నాయి సార్. ఇది ఏంటి సార్? అంటే నాకేదో చిన్నప్పుడు తిన్న ముంచకాయల్లాగా అలా కనిపిస్తుంది, అదేనా సార్? అది ఎగ్జాక్ట్ అదేనా సార్? దాంతో ఇప్పుడు సంగీత వాయిద్యం ఒకటి తయారు చేసినట్టు? అవును మేడం, ఇది యాక్చువల్గా ముంజకాయలే. ముంజకాయల్ని ఈ విధంగా ప్లాన్ చేసామన్నమాట. అయితే దీన్ని ఎప్పుడంటే ఒక ఇప్పుడు ఈ మధ్య ఒక ఎఫెక్టివ్ లాగా వాడతారు, ఒక బ్యాండ్ షోలో కానీ ఏదైనా ఒక ఆలాప్ తీస్తాం, ఒక ఆలాప్లో సింగర్ పాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ ఎఫెక్ట్లు ఉంటాయి కదండి, ఆ టైమింగ్స్ చాలా బ్యూటీని తీసుకొస్తాయి మేడం. సపోజ్ ఆలాప్ తీస్తుంది అనుకో, ఆలాప్ పాడుతున్నారు అనుకోండి, ఇలా అలా అనమాట. అంటే ఇది ఒక్కసారి మైక్ ఉంటుంది, ఆ మైక్ నుంచి అలా వెళ్తే ఆ సౌండ్లో డిలేస్ అండ్ ఎఫెక్ట్లు ఇస్తారు కదా, ఒక్కసారిగా ఇదైపోతాయి అనమాట. చాలా మంచి అట్మాస్ఫియర్ వస్తుంది మేడం ఇది. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్లు యాడ్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మేడం. అట్లా అనమాట, ఇట్లా అనమాట, ఈ విధంగా చేయడం జరిగింది. చాలా వినసొంపుగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది యాక్చువల్లీ మీరు అన్నట్టు ముంజలేవి, ముంజల్నే టైప్ ఆఫ్ సౌండింగ్ చెక్ చేస్తూ చేయాలి ఇది. ఇది కట్టేటప్పుడే మీరు సౌండింగ్ చెక్ చేస్తూ దాన్ని? అవును మేడం. ఒకటి వేస్తే రాదు, 2 వేస్తే ఇంకో టోన్ వస్తుంది, 3 వేస్తే ఇలాగా అట్లా టోన్ చెక్ చేయాలి. ఎక్కువ ఉంటే కదా మళ్ళీ రష్ అవుతుంది, ఆ టోన్ బ్లాస్ట్ అవ్వాలి, బ్యూటీ అనేది ఉండాలి కంపల్సరీగా. అట్లా మేడం చేశారు అలాగా. సో మరి మాకు నెక్స్ట్ ఏది వాయించి వినిపించబోతున్నారు? తబలా అయితే మీకు తీద్దాము. ఒక ఘటం ఉంటుంది మేడం గారు, ఘటం తీద్దాము. దీన్ని ఘటం అంటారు? ఘటం అండి మేడం. ఏమండి మీరు అడిగారు కదా, దీన్ని వచ్చేసి ఘటం అంటారు. ఘటం అంటే మన కుండ లాంటిది. ఇది మనం ఆ కుండలో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని ఫైన్ మట్టితో వాళ్ళు ప్రాసెస్ చేసి చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేయాలండి, లేకపోతే టోను అనేది అట్లా అనమాట. ఘటం ఇది చాలా వరకు రికార్డింగ్స్లో వాయిస్తూ ఉంటాం. ఇది ఎలా వాయిస్తారంటే మేడం, అందాల రాక్షసివే అని ఉందనుకోండి, అందాల రాక్షసివే అలా పాడతారు మేడం. మాకు ఏంటంటే పాడడం రాదు, పాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఫోకస్ అనేది దీని మీద ఉంటుంది కదా మేడం గారు. మంచి ట్యూన్ కొంచెం మన వర్షం సినిమాలో ఆ బీట్ లో వస్తుంది కదా, కొంచెం అలాగే తగులుతుంది. సినుకు రవ్వలోకి ముందు. అవును మేడం. ఆ సౌండింగ్ అలా ఉంది. అవును మేడం గారు. ఒక ఎక్కడంటే మృదంగము అండ్ ఘటము కంజీరా అని ఒక 3 ఇన్స్ట్రుమెంట్లు మనకు క్లాసికల్ ఎక్కువ వాడుతూ ఉంటాము. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు ఘటం కూడా వాడతాం మేడం గారు. అలాగే దీన్ని గట్ సింగార్ అంటారు దీన్ని. సింగార్ అంటే దీనికి లెదర్ని అల్లి చేస్తారు. ఇది ఇట్లా తడిపి ఇట్లా వాయిస్తే
ఉంటుంది. తడిపితే ఇంకా మనకు బేస్ అనేది వస్తుంది. 1 సెకండ్, జస్ట్ ఇట్లా తడపాలి మేడం గారు. ఓకే, ఇట్లా తడిపి వాటర్ వేస్తే అంటే కొద్దిగా ఇది కూల్ అవుతుంది, అంటే మెత్తగా అవుతుంది మేడం గారు. సో ఇలా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇది ఎంత తడిస్తే అంత నాదం వస్తుంది. జస్ట్ దీని మీద ఇట్లా ప్లే చేయడం అనమాట. చాలా వరకు మాస్ పాటలు అంటే ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ప్లే చేస్తారనమాట. అంటే డింటా 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 ఉందనుకోండి, దానికి సపోర్టివ్ మేడం గారు. ఓకే, అట్లా వాయిస్తారు మేడం గారు. చాలా బాగుంది సార్. అంటే చిన్న చిన్న మార్పులతోటి ఎంత చేంజ్ అయిపోయింది ట్యూన్ అసలు సౌండింగ్. ఇది మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మేడం గారు ఈ స్కిన్ అనేది టైట్ అవుతూ ఇట్లా వెలాసిటీ ఎలాస్టిక్నెస్ లాగా అవుతుంది. దాంతో టోన్ అనేది మనకు ఈ కుండలోని ఆ గ్యాప్ అంతా కూడా రిసీవ్ చేసుకొని మనకు ఆ బ్యూటీ అనేది వస్తుంది మేడం గారు. అట్లా నెక్స్ట్ వచ్చేసి డోలకు వాయిస్తాను మేడం గారు. డోలకు వాయించిన డోలక్ నా ఫేవరెట్ సార్. అవును మేడం గారు. ఇదొకటి కూడా వాయించవచ్చు మనము. ఇది కంజీర్లో కూడా వాయించుకోవచ్చు మేడం గారు. కంజీరా మేడం గారు. ఇవి మృదంగం అండ్ ఘట్టం అండ్ కంజీరా మూడు కూడా ఒక సిస్టమేటిక్గా మూడు కూడా ప్లే చేస్తారు మేడం గారు పాటకి. ఓకే సార్, మీకు ఇవన్నీ నేర్చుకోవడానికి అంటే ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది మేడం? ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం మేడం. ఇంకా ప్రస్తుతానికి నేర్చుకున్నంత వరకైనా కూడా మాకు చాలా కదా సార్. దాదాపు నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఒక 35 సంవత్సరాలు అవుతుందండి. 35 సంవత్సరాలు, 30 years ఇండస్ట్రీ. 30 years అండి. మా నాన్నగారు వచ్చేసి తాటికొండ శివన్న గారు, మా అమ్మ శంకరమ్మ, వారి కనిష్ట పుత్రుడిని నేను, చిన్న అబ్బాయిని. మా అమ్మ తరపున ఫ్యామిలీ అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా మ్యూజిక్ ఫ్యామిలీయే. అంటే అదే బుర్రకథలు, హరికథలు చెప్పేవాళ్ళు. ప్యూర్ ట్రెడిషనల్గా ఉండేది. మా నాన్నగారి తరపున కూడా అందరూ కళాకారులే. మ్యాక్సిమం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కళాకారులే. చాలా అద్భుతంగా వాయిస్తారు. చాలా అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు, నేను సంగీత కుటుంబంలో ఉన్నందుకు చాలా సంతోషపడతాను నేను. ఎందుకంటే నాకు నా సర్వ సంపదలు ఇవే. సార్, మీరు 35 సంవత్సరాలు అవుతుంది వచ్చి అని అంటే మీరు ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నారు. అవునండి, నేను దాదాపు 15 ఏట నుంచి ఇందులో ఉన్నాను. నేను విద్య అనేది కొద్దిగానే నాకు ఉన్న కాడికి నేను తబలా డిప్లొమా చేశాను. తర్వాత మా గురువులు నన్ను బాగా దీవించారు. గురువులు నాకు వారు పెట్టినటువంటి భిక్ష ఇది. తర్వాత నాకు సొంతంగా నేను కొన్ని విని ఇన్స్ట్రుమెంట్లు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ అవసరం అవుతుంది, దానికి ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని ప్రయత్నం మేడం గారు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. మంచి పెద్ద కళాకారులు ఉన్నారు మనకంటే కూడా. నాకున్న పరిధిలో ఇవన్నీ నేను అరేంజ్ చేసుకోవడం జరిగింది. అదృష్టం మేడం గారు, చాలా సంతోషంగా. సార్, అయితే నాకెంతో ఇష్టమైన డోలక్ని ఒక్కసారి తప్పకుండా మేడం గారు. ఇది వచ్చేసి హిందీ పాటలలో ఎక్కువ వాడతారు. తెలుగు మన అన్ని
పాటలకు వాడతారు. ఒక ఒక టైప్ ఆఫ్ కొద్దిగా హుషారు ఉండాలంటే డోలక్ కంపల్సరీ ఉంటుంది. అవును. చాలా బ్యూటీ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఇది. డోలక్ అనేది పెద్ద సబ్జెక్ట్ మేడం గారు. ఇందులో డోలక్లో దాదాపు ఒక 15 రకాలు ఉంటాయి మేడం గారు. అన్నీ కూడా దాదాపు డిఫరెంట్ శృతులు ఉంటాయి మేడం గారు. అలా అనమాట. ఏ శృతికి ఆ శృతి చేసుకొని వాయించాలి. అట్లా చెక్ చేసుకుని వాయిస్తే పాట మీరు అన్ని రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వింటే అబ్బా అనిపిస్తుంది మేడం గారు. అట్లా సార్ రికార్డింగ్స్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు ఈ రికార్డింగ్స్ని షోస్ని ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్? ముందుగా రికార్డింగ్ చెప్తారు కదండి, చెప్పినప్పుడు దానికి టైం కేటాయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఫోకస్ చేసి వాయించాలి. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం రికార్డింగ్ దాన్ని ప్లాన్ చేసుకోవాలి మేడం. రెండింటిని క్లాష్ కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళినప్పుడు రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. ఆ ప్రోగ్రాంలో మనం కొద్దిగా హెవీ వాయించడం, మనకి హ్యాండ్ ఇది కొద్దిగా పట్టించినట్టు అవ్వడం, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అండి. దాదాపు మినిమం ఇప్పుడు నేర్చుకునే పిల్లలైతే మినిమం 16 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ అనేది 16 గంటలు మినిమం ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడే కొద్దిగా ఇదవుతుంది. చిన్నప్పటి నుంచి వస్తేనే బాగుంటుంది. ఇది ఒక వేదం కాబట్టి వేదమైన విద్య అయినా చిన్నప్పటి నుంచి రావాలి. కొందరికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉండరు, ఇటు తరాలు ఎవరు ఉండరు, కానీ వాళ్ళు మాత్రం ఆర్టిస్ట్ అయిపోతారు. ఎవరు ఉండరు కానీ అనుకుంటాం, కానీ మనం ఏదో ముందు తరాల్లో ఏదో ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ఆర్టిస్ట్ అయ్యడం అనేది చాలా వెరీ హ్యాపీ. సార్ ఇప్పుడు అలాగే ఇక్కడ చాలా అంటే ఇన్స్ట్రుమెంట్స్ నాకు చిన్నవి అంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా కూడా కనిపిస్తున్నాయి. మనం ఇంట్లో పిల్లలు అంటే చిన్నపిల్లలు ఏడేస్తే ఏడవకని చిన్న బొమ్మలు ఇస్తాను చూడండి, అలా ఉన్నాయి. వాటిని దేంట్లో ఉపయోగిస్తాం సార్ మరి? మేడం ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ మేడం గారు. ఇప్పుడు ఈ ముంజకాయలది మనం అనుకున్నాం కదా, అలాగే ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఒకసారి ప్లే చేసి మీకు వినిపిస్తాను. ఇవన్నీ కూడా మేము మా చిన్నప్పుడు మా పిల్లలు ఆడుకునేటివి. ఇవి వాళ్ళు పెద్దలు అయిపోయారు, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అయిపోయారు కాబట్టి వీటిలో ఆడుకునే పని లేదు. కానీ ఇవన్నీ కూడా వెరీ మెమరబుల్. కానీ అట్లా వీటిని ఎఫెక్ట్లా వాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది మేడం గారు. ఇవన్నీ మాకు ఇంకా జస్ట్ ఒక 1% తెచ్చాను. దాదాపు ఒక 1000 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ప్లేయింగ్లో, రకరకాలుగా చేసుకోవచ్చు మనము. ఉన్న కాడికి ఉన్న దాంట్లో బెస్ట్ మాత్రం మెయిన్ ఇన్స్ట్రుమెంట్ తేవడం జరిగింది. సో ఇవన్నీ ప్లే చేసి ఒకేసారి అంతరులో ప్లే చేసి వినిపిస్తారు మీకు ఇట్లా అని. ఇది మీరు కూడా వాయించవచ్చు. వాయించి మీకు ఇష్టమైనటువంటిది అలా అనమాట. సార్ నేను వాయిస్తే వాయిద్యం ట్యూన్ మారిపోతుంది సార్ నేను వాయిస్తున్నప్పుడు. ఆటోమేటిక్గా ఎలా వాయిస్తారు మామూలుగా టైమింగ్ ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 అని వాయిస్తారు. ఇలా అనమాట. ఇది మ్యూట్ చేస్తే ఒకలా వస్తుంది మేడం గారు. ఇందులోనే చిన్న టెక్నిక్స్ మేడం గారు. ఒక ప్యాటర్న్ వెళ్తుంది అనుకోండి, డిక్ చిక్ టక్ చిక్ చిక్ టక్ చిక్ డిక్ చిక్ టక్ చిక్, దానికి బిల్డప్ ఇస్తాయి మేడం గారు ఇవన్నీ కూడా. హారతి వచ్చే టైంలో ఇలా రికార్డింగ్లో కూడా వాయిస్తూ ఉంటాం కదా మేడం గారు.
ఇది ఒక పర్క్యూషన్ షేకర్ అంటారు దీన్ని. సో ఇలాగా ఇది ఒకటి. ఈ బాంగోకి తర్వాత ఈ దీనికి 2 కాంబినేషన్ మేడం గారు. ఓకే. టక్ 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 డిడ్ టక్ 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 నడుస్తుంది కానీ దానికి సపోర్ట్ మేడం గారు. సరే ఇవన్నీ ఉండడం కాదు సార్, వాయించడం తెలిసి ఉండాలి ముఖ్యంగా. మేడం ప్రయత్నం మేడం గారు. మ్యాక్సిమం ఇదంతా కూడా టోన్ చెక్ చేసుకుని వాయిస్తే చాలా బిల్డప్ వస్తుంది. ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది సార్ నాకు. అంటే ఆడుకునే బొమ్మల్లో కూడా ఇంత సంగీతం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. సార్ ఎంతమంది అంటే ఏ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు సార్ మీరు? చాలా మంది దగ్గర వర్క్ చేశానండి. మెయిన్గా అంటే నాకు ఈ విద్యలో నాకు ఓనమాలు నేర్పి నన్ను ఇంత మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి గురువులు చాలామంది ఉన్నారు. నాకు మొదటిగా శ్రీ మాధవపెద్ది సురేష్ గారు, భైరవ్ దీప మ్యూజిక్ డైరెక్టర్ గురుగారి దగ్గర నేను దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి వాయిస్తున్నాను. తర్వాత ఎంఎం కీరవాణి గారు గురుగారి దగ్గర కూడా నేను కొన్ని ఆల్బమ్స్ వాయించాను. తర్వాత చాలామంది దగ్గర వీణా పండినారాయణ గారు మా అన్నయ్య దగ్గర రెగ్యులర్ వాయిస్తాను. నాకు అదృష్టం అండి, అంత గొప్ప గొప్ప వారి దగ్గర వాయించే అవకాశం నాకు ఈ కళమ్మ తల్లి ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. మనం నేర్చుకున్న కళకి మంచి అవకాశం అనేది, తర్వాత దానికి సంబంధించినటువన్నీ రెడీ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసి ఉంటే మనకు ఆటోమేటిక్గా అవకాశాలు అనేది వస్తుంటుంది. ఆ ప్లే చేసినప్పుడు కూడా మనకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ అండ్ నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఏ వాయిద్యాన్ని వాయించి వినిపించబోతున్నారు మేడం గారు? ఇవి నేను ప్లే చేస్తాను ఒకసారి. ఇవి కూడా అంటే మనకి యాడింగ్స్ అనమాట. ఒక్కొక్కదానికి ఒక్కొక్క టైమింగ్స్ ఆఫ్ వాయించినప్పుడు బిల్డప్ కోసమనే వాడతాము. ఇది కంపల్సరీ సపోర్ట్కి ఇది కూడా ఉంది కాబట్టి ఇట్లా ఇది చాలా ట్రైబల్ ఇన్స్ట్రుమెంట్లు, అంటే మనకు విలేజ్ టైప్ ఆఫ్ ఇది ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఎద్దులకు కడతారు అవి. సో అవి కూడా ఒక ఎఫెక్ట్గా ఉంటుందని ప్లాన్ చేసి మేడం గారు. ఇది దీన్ని తుందన అంటారు. తుందన అంటారు. ఈ ఇది తత్వాలకి ఎక్కువ వాడతారండి. ఇది ఎక్కుతారంటారు దీన్ని. ఒక 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 మెసేజ్ ఇచ్చే పాటలు ఉంటాయి కదండి విలేజ్లో. ఒక సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా ఆ టైప్ ఆఫ్ లో ఇది వాడతారు. అలాగే ఉంది సౌండ్. ఇలా వాడతారండి అలాగనమాట. ఇంకా రకరకాలుగా దీన్ని ఇది చేసుకోవచ్చు. అది చూడడానికి ఒక బావిలాగా కనిపిస్తుంది సార్ మీరు అలా పెట్టినప్పుడు చూడండి. అవునవును అలాగే ఉంటుంది. అంటే చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. వాయించినప్పుడు మాత్రమే కాకుండా చూసేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి ప్రతిదీ నాకు. థ్యాంక్ యూ మేడం. ఇది వచ్చేసి చిన్న బర్డ్ ఎఫెక్ట్ లాగా ఇది ఉంటుంది మేడం. పిచ్చుకల్ లాగా మనం చేయొచ్చు. ఇది క్లే బర్డ్ అని ఉంటుంది మేడం. ఇలాంటిదే క్లే బర్డ్ అని ఉంటుంది ఇందులో. ఇది మామూలుగా ఇట్లా ఇలా ఇలా ఇది క్లే బర్డ్. ఇది మీరు చూసాం ఈ మధ్య కాలంలో ఏదో నీళ్లు వాటర్ పోసి వాయిస్తే ఇది దాదాపు 100 రకాల ఇన్స్ట్రుమెంట్ లాగా అండ్ 100 రకాల పక్షుల్లాగా వస్తాయండి. ఇది అనే టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టోన్స్ అనేది వస్తాయి. అసలు మనం అక్కడే ఉన్నామా అన్నట్టు వస్తుంది మేడం. ప్లెయిన్గా వాయిస్తేనేమో వేరే ఇలా ఉంటుందండి. దీనికి ఇక్కడ వాటర్ పోసి నేను ప్లే చేసి వినిపించాను. యాక్చువల్గా అండి దీన్ని చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది అంటే ఒక 20-40 రూపీస్లోనే ఉంటుంది. కానీ ఇది జస్ట్ అట్లాగా మనకు టెంపుల్స్ దగ్గర అమ్ముతారు ఇవి. పిల్లలేదో కానీ పగిలిపోతూ ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా క్యారీ చేయాల్సి ఉంటుంది. దీన్ని వాటర్ పోయినప్పుడు ఒక సౌండ్ ఉంది కదా, వాటర్ పోసిన తర్వాత డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి.
ఆ వాటర్ పోయడంతో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ మధ్య మంచి ఎఫెక్ట్ కోసం వాడుతున్నారు ఇది. ఓకే. క్లే బర్డ్ అంటారు దీన్ని. పక్షుల ఎందుకంటే అప్పటికి పక్షుల సౌండ్ కావాలనుకోండి ఇది యూజ్ చేయొచ్చు, యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అది చూడడమే సార్, ఇన్ని రకాలుగా వస్తుంది అనేది ఇప్పుడే చూస్తున్నాను నేను. అంటే ఏదో చిన్నపిల్లలు కొనుక్కొని అలాగ చూడడమే కానీ మేడం చాలా బాగుంది సార్. మేడం అంటే ఇంత చిన్న పక్షిలో ఇన్ని రకాల సౌండ్స్ అంటే గొప్ప విషయం అది. చూడడానికి మాత్రం చాలా ముద్దుగా ఉంది, సేమ్ పక్షిలాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కువ శుభకార్యాలకు ఇప్పుడు పెళ్ళిళ్ళలో వాడుతూ ఉంటారు. దీన్ని డోలు అంటారు, తవిల్ అంటారు. ఎప్పుడన్నా రేడియో రికార్డింగ్స్లో కానీ ఫిలిమ్స్లో కానీ మ్యారేజెస్ పెళ్ళి సీన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు దీన్ని యూజ్ చేస్తారనమాట. నాదస్వరం ఉంటుంది, ఆ నాదస్వరంతో పాటు ప్లే చేయాల్సి ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ డోల్ తర్వాత మీకు డప్పు వాయించి వినిపిస్తాను. డప్పు ఇవి కూడా ఒక ఎఫెక్ట్లో వాడతారు మేడం గారు. ఇది చూడండి, ఇది కూడా ఒక థండర్ లాగా వాడతారండి. ఇది మన సినిమాల్లో యుద్ధానికి ముందు కొన్నిసార్లు బేరిస్తారు కదా, సమరశంఖం బేరిస్తారంటారు చూడండి, అలా ఉంది. అవునండి, సమరశంఖంలో ఇవి దాదాపు ఫైట్ సీన్స్కి అలాగే వాడుతూ ఉంటారు. రెబల్ ఎక్కువ వాడుతూ ఉంటారు మేడం గారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇట్లా. అట్లా సిచ్యువేషన్ ప్రకారం ఇది టోన్ చెక్ చేసుకొని వాయిస్తూ ఉంటాం. ఇది వచ్చేసి ఇది పేపర్ అనమాట, జస్ట్ పేపర్ ఇది. ఈ పేపర్ వచ్చేసి మనకు థండర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది, అంటే వర్షం ఎఫెక్ట్. అట్లా దీనికి మైక్స్ నుండి ఎఫెక్ట్ వేసుకొని తీస్తారు. ఇది వచ్చేసి బేస్ టేప్ అండి. ఇది బేస్ టేప్. ఇది అట్లా. సార్ ఇంత బాగా, అంటే ఇన్ని వాయిద్యాలు విద్య తెలుసు మీకు, ఇంత బాగా వాయిస్తున్నారు అంటే ఏమేమి బిరుదులు వచ్చాయి సార్ మరి ఇప్పటి వరకు? మేడం గారు, నాకున్న చిన్న విద్యను గుర్తించి నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయండి. వారందరూ కూడా నాకు నాద బ్రహ్మ అని బిరుదు ఇచ్చారు. అది చాలా, అది నేను దానికి ఏమాత్రం అర్హుడు కాకపోయినప్పటికీ వారు నన్ను గుర్తించి నా కోసం ఇచ్చారు. అది చాలా గొప్ప బిరుదు అది నాకు. అది నా జీవితానికి ఎప్పుడు మర్చిపోలేనటువంటి గొప్ప బిరుదు ఇచ్చారు. తర్వాత జడ్సన్ అవార్డు అనే బిరుదు వచ్చింది. జడ్సన్ అవార్డు అని తబలా ప్లేయర్ గురుగారు ఆయన ఇచ్చారు. తర్వాత వాద్య కళా సమ్మోహనుడు అని ఒక బిరుదు ఇచ్చారు. నా పేరు మోహన్ కాబట్టి ఆయన అలా ప్లాన్ చేసి ఇచ్చారు, సమ్మోహనుడు అని. చాలా గొప్ప నాకున్న పరిధిలో ఆ 3 బిరుదులు అనేటివి నాకు చాలా గుర్తుండిపోయేటివి నాకు. సో అవి వచ్చాయండి నాకు. మీరు వాయించినప్పుడు మధ్యలో నేను కూడా కొంచెం సమ్మోహితురాలు అయిపోయాను. అది కరెక్ట్గానే ఇచ్చారు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం గారు. అయితే నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? ఈ బేస్ డఫ్ వాయించాను కదా, ఇందులో ఇంకో డప్పు ఉంటుంది మేడం గారు. డఫ్లీ వాలే అని ఒక పాట ఉంటుంది. దానికి ఎలా వాయిస్తామంటే అటు మామూలుగా
మేడం గారు. సార్ మీరేమనుకోండి నేను ఒక్కటి చెప్తా సార్. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్ మీరు వాయిస్తున్నప్పుడు. అది ఒక సినిమాలో ఉంటుంది, నేను ఇక్కడ కొడితే రీసౌండ్ రాదా అని. మీరు అక్కడ వాయిస్తుంటే నాకు ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా నాకు అది వినిపిస్తుంది. Clear గా. చాలా చక్కగా వాయించారు సార్. ఒక దాదాపు ఒక 30 రకాలు ఉంటాయండి ఈ టేప్స్. ఈ డప్పులలో ఈ సైజులు మారిపోయే కొద్దీ అసలు టోటల్గా ఫ్లేవరే మారిపోతుందండి. మనము రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 60 నుంచి 100 ట్రాక్లు వాయిస్తాం. ఒక్కరు వాయిస్తేనే ఈ సౌండ్ ఉంటుంది. 60 సార్లు వాయిస్తే ఎలా ఉంటుంది, అంత హెవీగా తీసుకుంటారు అనమాట. ఆ పాటను బట్టి ఆ కటింగ్స్ అవన్నీ కూడా ఒకేలాగా తీసుకోవడం, ఆ ఫ్లేవర్స్ కోసం చేంజ్ చేసి వాయిస్తూ ఉంటాం మేడం గారు. థ్యాంక్ యూ మేడం. అలా అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్. ఇప్పుడు బేస్ లో మిడ్కి వచ్చామంటే నెక్స్ట్ హైయా సార్? హై మేడం. అంతేనా? అవునవును సార్ వచ్చేసింది సార్ నాకు కూడా సంగీతం అయితే. ఇవన్నీ టాప్స్ మీరు అన్నట్టు హైకి వచ్చేసాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి మీరు ఇంతమంది దగ్గర కలిసి వర్క్ చేశారు కదా మేడం, మీకు ఎవరితో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా అనిపించేది? మేడం గారు అందరు కంఫర్టే మేడం, అందరు కంఫర్టే. కాకపోతే మనం నేర్చుకోవాలన్న తత్వం మనలో ఉండాలి మేడం గారు. మనం 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, 40 సంవత్సరాలు అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు సపోజ్ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారనుకోండి, అతన్ని ఎంకరేజ్ చేసే విధానంగా ఉండాలి, అతన్ని డిస్కరేజ్ చేయకూడదు. అతనికి ఎవరి దగ్గర లేనటువంటి ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియాని మనం రిసీవ్ చేసుకొని మనం అతనికి ఏం కావాలని వాయిస్తే అది వెరీ ఆల్మోస్ట్ మనం వెరీ కంఫర్టబుల్ అండి. పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటూ ఉంటాం, వాళ్ళు గద్దిచ్చి చెప్తారు, అదే అట్లా కాదయ్యా, ఇలా వాయించు ఇలా వాయించు, అక్కడ ఆ నడక బాగాలేదు, అదొక్కటే మార్చు, ఇవన్నీ సెట్ అయినాయి అదొకటి మార్చు, ఇవన్నీ ఒకటి కటింగ్ మార్చు అని చెప్తూ ఉంటారు. వారికి అనుభవం ఉంటుంది కాబట్టి ఓకే గురుగారు అంటుండాలండి. ఎప్పుడు రిసీవింగే ఉంటుండాలి. వాళ్ళ దీవెనలు అనేటివి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప అండి. అది మనం వారికి ఏం కావాలో అది ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం చాలా కంఫర్టబుల్ అనిపిస్తుందండి. సార్ మరి హై అయిపోయింది కదా, మళ్ళీ మీరు ఇంకొకటి పట్టుకున్నారు. ఇది హై, ఇంకా 2 హై అనమాట. ఓకే. సూపర్ సార్. ఇవి ఇక్కడ వాయించేటప్పుడు చిన్న చిన్న హ్యాండ్ స్లిప్పింగ్ అవన్నీ ఉంటాయి కదా మేడం. రికార్డింగ్స్లో ఏంటంటే టేక్స్ టైం ఉంటాయి మనకి. ఆ టేక్స్ టైం అక్కడ నేను స్లిప్ చేశాను, ఆ ప్లేస్ మాత్రం తీసుకోండి, లేదంటే మొత్తం రన్ త్రూ ఒకసారి తీసుకోండి అని ఉంటుంది కదా మేడం. నీట్గా ఉండాలి మేడం గారు. రికార్డింగ్లో వాయించేటప్పుడు చాలా ఫోకస్గా వాయించాలి, అంతే మేడం గారు. జస్ట్ ఇది మీ అందరి పరిచయం చేయడం కోసం ఏదో నాకు ఉన్న కాడికి ఏదో ప్లే చేస్తున్నాను మేడం గారు. ఉన్న కాడికి ఏముంది సార్, ఆల్మోస్ట్ చాలా వరకు మీరు ప్లే చేశారు. మాకు తెలియని ఎన్నో కొత్త, అంటే ఇప్పుడు కొత్త వాయిద్యాలను కూడా పరిచయం చేశారు. నాకు కూడా చాలా వరకు ఇందులో తెలీదు, నేను మీ ద్వారా చాలా చూశాను. ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్.
ఇది 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 రాజస్థానీ ఇన్స్ట్రుమెంట్ మేడం ఇది గారు. డమరుకం లాగా ఉంది సార్. అవును మేడం, డమరుకం లాగానే ఉంటుంది. దీన్ని ఒక సైడ్, డమరుకానికి 2 సైడ్లు మూతలు ఉంటాయి, దీనికి మాత్రం ఒక సైడ్ మాత్రం ప్లాన్ చేశాను. దీన్ని బపంగ్ అంటారు మేడం, రాజస్థాన్లో వాయిస్తారు. ఇది బపంగ్ అని ఉంటుంది. అది చాలా ట్రైబల్ ఇన్స్ట్రుమెంట్, అంటే మంచి వాళ్ళకు ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. ఓకే. అట్లా వాయిస్తారు మేడం గారు. ప్రతి సౌండ్ ఎక్కడో అంటే ఏదో ఒక పాటలో విన్నామో లేదంటే సినిమాలో వెనక వచ్చే సౌండింగ్స్ లో విన్నట్టే ఉంది సార్. అంటే ప్రతి సౌండ్ చాలా ఫెమిలియర్ గా ఉంది, కానీ ఓహో ఇది దీంతో వాయిస్తారా అని మాత్రం తెలియదు, ఈ రోజు తెలిసింది. చూడండి, ఇది 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 కూడా ఇది మనకు ఇది జమ్ముకు అంటారు. జమ్ముకు ఇది మనకు అమ్మవారి టెంపుల్స్ దగ్గర వాయిస్తూ ఉంటారు. అట్లా అనమాట. మాస్ అంటే ఇట్లా ఇప్పుడు ఇవన్నీ వాయించాను కదండి టేప్స్. ఒక గ్రూవ్ నడుస్తుంది అనుకోండి, ఆ గ్రూవ్కి అంటే ఒక ప్యాటర్న్ నడుస్తుంది అనుకోండి, ఆ ప్యాటర్న్ బిల్డప్ ఇవ్వడానికి సపోజ్ ఒక నడక నడుస్తుంది, అట్లా. ఇంకా ఇక్కడ మనకు వాయించేటప్పుడు ఏమన్నా ఫ్లాట్ అనిపించినా ఇది అనిపించినా రికార్డింగ్స్లో మాత్రం మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అక్కడ ఆ ప్లేస్ లేదు, ఇంకా కొద్దిగా ఫీల్తో వాయిస్తానని చెప్పి అట్లా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మేడం. సో ఇప్పుడు తాషా అనేది మీకు పరిచయం చేస్తాను మేడం గారు. ఈ తాషా వచ్చేసి టేప్స్ ప్యాటర్న్కి, డోలక్ ప్యాటర్న్స్కి మనం ఒక లేయర్ వాయించేటప్పుడు ఒక ప్లేస్లో మాత్రమే బిల్డప్ ఇచ్చుకోవచ్చు మేడం గారు. అలాగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇది చిన్నది చూస్తే మూతనే ఉంటుంది. ఇది మామూలుగానే ఉంది కదా సార్. మేడం ఇది కంజీరలాగా మీకు చూపించాను. ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ సార్. ఈ రెండు కూడా సేమా సార్? ఇంకా అది కూడా ఒక చండ్ర అంటారు మేడం గారు దీన్ని. అని వాయిస్తాడు మేడం. ఏం సార్ అంత స్పీడ్ గా కదలయ్యావి? నేను చూస్తా అంటే వాటిని ఏమంటారు సార్, మనం వాయించడం మామూలుగా స్టిక్స్ కదా, అవును మేడం గారు. అంత స్పీడ్ గా కదలేంటి సార్? కంఫర్ట్నెస్ బట్టి వాయించాలి మేడం, టోన్ని చెక్ చేస్తూ వాయించాలి. మామూలుగా ఇలా వాయించినప్పుడు ఇలా అనిపిస్తుంది మేడం. మామూలుగా వాయించినప్పుడు ఇలా వాయించినప్పుడు ఒకటే వస్తుంది. దాన్ని ఈ బ్యాలెన్స్తో వాయించినప్పుడు ఆ జారింగ్ అనేది వస్తుంది మేడం. ఆ జారింగ్తో వాయించాలి. అని వాయిస్తాం మేడం. బ్రైట్లో ఎక్కువ ఫైటింగ్ సీన్లు కానీ ఇట్లా సపోజ్ ఇలా హీరో చూసిండు అనుకోండి అని చూస్తాం, ఇలా ఇలా చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అలా పనికి వస్తూ ఉంటుంది మేడం. ఇదిగోమంటారా మేడం? ఇది ఇవ్వండి మేడం. ఇది వచ్చేసి చిన్న దర్బుక్. అది
అట్లా మేడం అట్లా ఆ ప్యాటర్న్ బట్టి వాయించేస్తాం మేడం గారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్క సెక్షన్కి మనం లెక్కేసుకుంటే మేడం ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవును. ఆ ఇన్స్ట్రుమెంట్స్కి కౌంట్ చేస్తే మనం దాదాపు కొన్ని వేలు అవుతాయి మేడం గారు. ఇప్పుడు సపోజ్ కేరళ అనుకోండి, ఆ వాయిద్యాలన్నీ వేరే ఉంటాయి. అవును. మన ఆంధ్ర తెలంగాణ ఈ వాయిద్యాలు వేరే, కొన్ని ఎవరి సాంప్రదాయానికి తగ్గట్టు వాళ్ళవి మారుతూ ఉంటాయి. అవన్నీ మనం మ్యాక్సిమం కలెక్ట్ చేసామంటే థౌజండ్స్ ఆఫ్ వేలు అవుతాయి మేడం. మ్యాక్సిమం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఉరిమి అని ఉంటుంది మేడం గారు, ఉరిమి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టకోరా అంటారు మేడం. టకోరా ఇట్లా వాయిస్తారు మేడం గారు. ఇది ఇలా వాయించచ్చు, చిన్నది అనమాట ఆ ప్యాటర్న్ బట్టి. అట్లా. ఓకే. ఇది కూడా ఇది కొద్ది వేరే టోన్ మేడం. మేడం ఇది వచ్చేసి కహోన్ అంటారు మేడం గారు. ఇది కహోన్ అనమాట. ఎక్కువ మనం వెస్ట్రన్ సాంగ్స్కి వాడుతూ ఉంటాము. ఇవన్నీ ట్యూనబుల్ చేస్తూ వాయించాలి మేడం. ఇది ఎక్కువ డివోషనల్ సాంగ్స్లో వాడుతూ ఉంటారు. వాయిస్తారు మేడం గారు. ఇది మీకు పరిచయం చేద్దామని తెచ్చాను మేడం. ఇది వచ్చేసి పంజాబీ డోల్ మేడం గారు. ఈ పంజాబీ డోల్లో కూడా ఒక 10-15 రకాలు ఉంటాయి. ఇంకా దాండియా ప్యాటర్న్స్ అప్పుడు వాడతారు మేడం. ది జంబే అంటారు మేడం, జంబేలు అంటారు. సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేమే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్టూడియోకి వచ్చి చక్కని సంగీతాన్ని అందించారు, అలాగే మాకు మా ప్రేక్షకులకు తెలియని కొన్ని కొత్త విషయాలను పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉందండి. స్వతంత్ర టీవీ వారికి మరియు ఇంత చక్కగా యాంకరింగ్ చేస్తున్నటువంటి ఆరోహ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ టీవీ స్వతంత్ర టీవీ వారి యాజమాన్యం గారు, తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక కళాకారుని గుర్తించి కళాకారుడికి ఒక పెద్ద పీట వేసినటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమానికి అలుపు అనేది ఉండకూడదు, ఎప్పుడు కంటిన్యూటీ ఉండాలి. ఇలాగే పెద్ద పెద్ద కళాకారులందరూ వచ్చి ఈ యొక్క స్టూడియోని వాతావరణంలో ఇంటర్వ్యూ చేసి
వారి యొక్క స్పందనని తెలియజేస్తూ కళాకారులందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కేవలం ఉంది అంటే అది స్వతంత్ర టీవీ అని నేను మరొక్కసారి తెలియజేసుకునే విధంగా చాలా బాగుంది అట్మాస్ఫియర్. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో ఉన్నారు. అది చాలా చాలా గొప్ప విషయం. అది కళకు కావాల్సింది, కళాధరణకు కావాల్సింది కళా పోషకులే కావాలి. సో చాలా గొప్ప అవకాశం ఇచ్చారు నాకు. మరొక్కసారి స్వతంత్ర టీవీ వారికి, అలాగే నన్ను గుర్తించి మా చక్రవర్తి అన్నయ్య నాకు దేవుడిచ్చిన వరం. ఆయన మంచి కళాభిమానులు, గొప్ప గాయకులు, చాలా 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 ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. సో మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.